హలో అండి, మళ్ళీ వచ్చేసింది మీ చందమామ ఇంకొక చందమామ కథతో. ఈరోజు నేను మీకు చెప్పే ఆ చందమామ కథ పేరు ఏంటంటే ఆడ నేర్చిన మేక. నాగాపురం అనే గ్రామంలో ముకుందప్ప అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతడు గొప్ప ధనవంతుడు. తన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళ నుంచి వడ్డీకి చక్రవడ్డీలు కట్టి నిర్దాక్షిణ్యంగా వసూలు చేసేవాడు. ఆ కారణంగా తప్పనిసరి అతడి దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళెందరో కొంపాగోడు కూడా పోగొట్టుకుని బికారీలైపోయారు. క్రమంగా వడ్డీ వ్యాపారి ముకుందప్ప అంటే గ్రామంలో అందరికీ ద్వేషం కలిగింది. ఇది గ్రహించిన ముకుందప్ప ఇక అక్కడే ఉంటే క్షేమం కాదని దాపులానున్న ఒక పెద్ద జమీందారీ గ్రామానికి తరలి వెళ్లి అక్కడ వడ్డీ వ్యాపారం ప్రారంభించాడు. అయితే వెళ్లే ముందు నాగాపురంలో అప్పులు తీర్చలేని వాళ్ళ ఇల్లు కొన్ని అతడు జప్తు చేయించి వాటికి వేలంపాట పెట్టించాడు. ఆ డబ్బు వసూలు చేసి తెచ్చేందుకు అతడు తన కొడుకైన భూపతిని పంపించాడు. భూపతికి తాను చాలా తెలివైన వాణ్ణనే అపోహ ఉండేది. అతడు మిత్రులతోనూ తెలిసిన వాళ్లతోనూ తన గొప్ప తెలివిగల వాణ్ణని అంటూ ఉండేవాడు. కాని ముకుందప్పకు మాత్రం తన కొడుకు తెలివితేటల్లో అంత నమ్మకం లేదు. భూపతి నాగాపురం వెళ్లి ఒక వారం రోజుల పాటు ఉండి వేలం పాడిన డబ్బంతా వసూలు చేశాడు. అతడు తిరిగి స్వగ్రామం బయలుదేరే సమయాన అతడికి తండ్రి నుంచి కబురొకటి వచ్చింది. నాగాపురంలో ఇతర చోట్ల కన్నా శ్రేష్టమైన మేకలు దొరుకుతావి గనుక డబ్బుకు వెనకాడక ఎంత ఖరీదైనా పెట్టి ఒక మేకను కొనుక్కురమ్మన్నాడు ముకుందప్ప. భూపతి పశువుల సంతకు వెళ్ళాడు. మామూలుగా మేక విలువ 5 రూపాయలు ఉంటుంది. భూపతి ఒక వ్యాపారి దగ్గరికి పోయి అతడి దగ్గరున్న మేకల్లో ఒక దానిని చూపి ఖరీదెంత అని అడిగాడు. వ్యాపారి 10 రూపాయలు అన్నాడు. ఇది అన్నిటికన్నా మంచి శ్రేష్టమైన మేక అని ప్రశ్నించాడు భూపతి వ్యాపారిని. వ్యాపారి ఆ ప్రశ్నకు అయిష్టంగా ముఖం పెట్టి భూపతి కేసి పరీక్షగా ఒకసారి చూసి, నేను సంతకు తెచ్చిన మేకలన్నీ మంచివి, అయితే ఇంతకన్నా మంచివి కావాలంటే కోయధర మారిడయ్య దగ్గరకు పో అన్నాడు. ఎవరా మారిడయ్యా, ఎక్కడుంటాడు అన్నాడు భూపతి. వాడు సంతకు పక్కనే ఉన్న ఒక చిన్న కొలను దగ్గర గుడారం వేసుకుని మేకల వ్యాపారం చేస్తూ ఉంటాడు. వాణ్ణి చాలా మంది మంత్రాల మారిడయ్యా అని పిలుస్తారు. వాడి కోయ వేషం చూసి నువ్వు తేలిగ్గా గుర్తుపట్టవచ్చు అన్నాడు వ్యాపారి. భూపతి వెతుక్కుంటూ కోయవాడి దగ్గరికి పోయి తాను వచ్చిన పని చెప్పాడు. మారిడయ్య అతడితో, నా దగ్గర ఆడనేర్చిన మేక ఒకటి ఉన్నది, నువ్వు దాన్ని చూడదలిస్తే 20 రూపాయలు ఇవ్వాలి అన్నాడు. భూపతికి ఈ ఆడనేర్చిన మేకను చూడాలన్న కుతూహలం కలిగింది. అతడు కోయవాడికి 20 రూపాయలు ఇచ్చి మేకను చూశాడు. ఆ మేక తాడు మీద నడవగలదు, నిలువ నాగడ కర్ర మీదకి ఎక్కిపోగలదు. ఈ విధంగా అది దొమ్మరవాడిని మించి ఆడి చూపించింది. భూపతికి చాలా ఆశ్చర్యం కలిగింది. అతడు కోయవాణ్ణి, దీన్ని ఎంత కమ్మదలిచావు అని అడిగాడు. నేను అమ్మదలిస్తే మాత్రం 1000 రూపాయలకు తక్కువ కమ్మను అన్నాడు కోయవాడు. నేనెక్కడా వినలేదు, మేక ఖరీదు 1000 రూపాయలా అన్నాడు భూపతి మరింత ఆశ్చర్యంగా. ఇంత ఆశ్చర్యపోతున్నావు, నా పాడే మేక ఖరీదు వింటే మరెంతగా ఆశ్చర్యపోతావో అన్నాడు కోయవాడు చిరుకోపంగా. పాడే మేక? నీ దగ్గర పాడనేర్చిన మేక ఉందని చెప్పదలిచావా? ఈ మాట నమ్మదగిందేనా అన్నాడు భూపతి కల్లింత చేసి. అలాంటి మేక నా దగ్గరున్న మాట నిజం. ఒకవేళ నువ్వు దాన్ని పాట వినదలిస్తే 100 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది, ఇష్టమేనా అన్నాడు కోయవాడు. భూపతి ఆ మొత్తం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కోయవాడు గుడారంలోకి పోయి ఒక మేకను తెచ్చి దాన్ని పాడమన్నాడు. మేక మనిషిలా పాడడమే కాక ఆ పాడడం చాలా శ్రావ్యంగా పాడింది. భూపతి పాట విని ఎంతగానో అద్భుతం చెందాడు. దీని ఖరీదెంత అని అడిగాడు భూపతి. 5000 రూపాయలు అన్నాడు కోయవాడు. 5000? నా దగ్గరున్న మొత్తమే అంత అన్నాడు భూపతి విచారంగా. అయితే మాత్రమే పాడే మేకల్ని నువ్వు ఎన్ని చూసావు? ఇంకొక సంగతి, దీని ఖరీదు నా దగ్గరున్న పాడటమే కాక ఆడడం కూడా నేర్చిన మేక కన్నా చాలా తక్కువ అన్నాడు కోయవాడు. దాన్ని చూడవచ్చా అన్నాడు భూపతి. తప్పక చూడవచ్చు, అందుకు 200 ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు కోయవాడు. భూపతి అందుకు ఒప్పుకున్నాడు. కోయవాడు గుడారంలోకి పోయి మరొక మేకను తెచ్చాడు. దానికి రంగురంగుల దుస్తులు కట్టి ఉన్నవి. అది 2 కాళ్ల మీద నాట్యం చేస్తూ ఇంపుగా పాడింది. ఇంతకంటే అద్భుతం మరొకటి ఉండదనుకున్నాడు భూపతి. దీన్నెంత కమ్మాలనుకుంటున్నావు అని అడిగాడు భూపతి. 10,000
అంతకు తక్కువైతే అమ్మను అన్నాడు కోయవాడు. అది చాలా ఎక్కువ అన్నాడు భూపతి. అదేం కాదు, దీన్ని ఇతరుల దగ్గర ఆడించి పాడించి వాళ్ళ నుంచి నేనెప్పుడు సంపాదిస్తున్న డబ్బు కన్నా నువ్వు ఎక్కువ సంపాదించవచ్చు అన్నాడు కోయవాడు. భూపతి ఆలోచనలో పడ్డాడు. తన తండ్రికి ఇలాంటి విచిత్రమైన మేకలున్నవని తెలిసి కొనమని తనకు కబురు పెట్టాడన్న అనుమానం అతడికి కలిగింది. ఒకవేళ అలా కాకపోయినా ఈ అపురూపమైన మేకను చూసి ఆయన పరమానందం చెందగలడు. దీని పాట నాట్య ప్రదర్శన ద్వారా ప్రజల నుంచి చాలా ధనం సంపాదించవచ్చు. ఇలా ఆలోచించి భూపతి కోయవాడితో బేరమాడి దాన్ని 8,000 రూపాయలకు కొన్నాడు. ఇప్పుడు అతడి దగ్గర ఒక్క చిల్లి గవ్వ కూడా మిగల్లేదు. అతడు తన గ్రామం చేరేందుకు బాడుగ బండి కోసం ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని వెంట ఉన్న మేకని చూసి బండి వాళ్ళు బాడుగులో ముందే సగం ఇవ్వాలని పట్టుపట్టారు. భూపతికి ఎటూ పాల్పోలేదు. గ్రామంలో ఎవరినైనా డబ్బు అప్పు అడుగుదాం అనుకున్నాడు. అయితే గ్రామంలో అందరికీ తన దగ్గర చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్టు తెలుసు. వాళ్లకు ఆ డబ్బుతో పాట ఆట నేర్చిన మేకను కొన్నానని చెప్పడం భూపతికి ఇష్టం లేదు. ఇక చేసేది లేక భూపతి మేక మెడ తాడు పట్టుకొని లాగుతూ కాలినడకన బయలుదేరాడు. అతడు ఆకలి వల్ల బడలిక వల్ల నీరసించిపోయి గ్రామం చేరి తండ్రితో, ప్రపంచంలో మరెక్కడా లేని అద్భుతమైన మేకను కొని తెచ్చాను అన్నాడు. ముకుందప్ప అలాగా అని మేకకేసి పరీక్షగా చూస్తూ, రేపు విందుకు జమీందారును దివానును కూడా ఆహ్వానించాను. మాంసం రుచి ఎలా ఉంటుందో చూస్తే గాని నీవనే అద్భుతం సంగతి తేలదు అన్నాడు. ఆ మాటలు వింటూనే భూపతి బెంబేలుగా, దీని మాంసం రుచా నయం, దీన్ని కూర వండేందుకు కొని తేలేదు. దీని ద్వారా మనం లక్షలకు లక్షలు సంపాదించవచ్చు. రేపు అతిథులందరినీ రాని, వాళ్ళు ఒక పరమాద్భుతం చూడబోతారు. ఆ తరువాత సంగతి రాజుగారి దాకా వెళ్తుంది. ఆయన మన దగ్గర నుంచి దీన్ని కొనేందుకు తన ధనాగారంలోని సగం డబ్బైనా ఖర్చు చేస్తాడు అన్నాడు. కొడుకు ఇంత ఉత్సాహంగా నమ్మకంగా మాట్లాడేసరికి ముకుందప్పకు ఆ మేకలో గొప్ప విశేషమేదో ఉన్నదనిపించింది. ఆయన విందు కోసం మరొక మేకను గ్రామంలో కొని తెప్పించాడు. మర్నాడు జమీందారు, దివాను మరికొందరు ముఖ్యులు రాగానే ముకుందప్ప వాళ్లతో భోజనానికి ముందు గొప్ప వినోద ప్రదర్శన జరగబోతుందని చెప్పాడు. భూపతి మేకను వాళ్ల ముందుకు తెచ్చి, ఇక నీ పాట ఆట ప్రారంభించు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. 1-2 నిమిషాలు అలా పావుగంట కాలం గడిచింది. ఈ లోపల భూపతి మేకను పాడమంటూ గట్టిగా చప్పట్లు చెరిచాడు. కాని అది కదలా మెదలక ఉండిపోయింది. ముకుందప్ప అవమానంతో కోపంతో తల వంచుకున్నాడు. అతిథుల్లో కొందరు పెద్దగా నవ్వారు. దివాను భూపతిని, ఆ కోయ మంత్రాల మారిడయ్య వల్ల నువ్వేం మోసపోలేదు కదా అని అడిగాడు. అవును, ఆ కోయవాడి దగ్గరే ఈ మేకను కొన్నాను అన్నాడు భూపతి. నిన్ను వాడు బాగా మోసం చేశాడు. తన మంత్రాలతో ఆ కోయవాడు మేకలు పాడేలా ఆడేలా చేస్తాడు. అయితే ఒకసారి అవి వాడి నుంచి వేరై మరొక చోటకు వెళ్ళాక మామూలు మేకల కిందనే లెక్క అన్నాడు దివాను. జరిగిన మోసం తెలిసి భూపతితో పాటు ముకుందప్ప కూడా మతిపోయినంత పని అయింది. వాళ్ళు తిరిగి కోలుకున్నారో లేరో చెప్పలేం. కానీ అతిథుల్లో కొందరు కొంపలార్పి సంపాదించిన డబ్బు కోయ మంత్రగాడి పాలయ్యింది అంటూ గుసగుసలాడారు. అలా కథ కంచికి మనం ఇంటికి.